పాక్ ఉగ్రకుట్రను మరోసారి భగ్నం చేశారు ఢిల్లీ పోలీసులు. 7 సభ్యుల అంతర్జాతీయ ముఠాను అరెస్టు చేశారు. పుల్వామా ప్రాంతంలో రెక్కీ నిర్వహించిన ఉగ్రవాదులు అక్కడి సున్నిత సమాచారాన్ని పాక్కు పంపినట్లు గుర్తించారు. పుల్వామా తరహాలో మరో ఉగ్రదాడికి పాక్ పన్నిన పన్నాగాన్ని ఢిల్లీ పోలీసులు ఛేదించారు. పాకిస్తాన్ గూఢచారి సంస్థ అయిన ఐఎస్ఐ మద్దతుతో భారత్లో కార్యకలాపాలు సాగిస్తున్న అంతర్జాతీయ ఉగ్రముఠా సభ్యులను అరెస్టు చేశారు. ఈ కేసులో 7 అరెస్టు చేయగా వారిలో 6 ఉత్తరప్రదేశ్లోని గజియాబాద్ వాసులుగా పోలీసులు గుర్తించారు. గజియాబాద్లో అరెస్టైన 6లో 4 గతంలో పుల్వామా ప్రాంతాన్ని సందర్శించినట్లు పోలీసులు గుర్తించారు. అక్కడి నుంచి సున్నితమైన సమాచారాన్ని పాక్ పంపినట్లు అనుమానిస్తున్నారు. పుల్వామా తరహాలో మరో పెద్ద దాడికి పాక్ ప్లాన్ చేస్తోందనే కోణంలో దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ ముఠా ఢిల్లీ నుంచి జమ్మూ వరకు గల ప్రముఖ రైల్వే స్టేషన్ల వద్ద సోలార్ సంబంధిత సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి భారత సైనికుల కదలికల్ని గుర్తించేందుకు యత్నించినట్లు పోలీసులు వెల్లడించారు. ఈ దర్యాప్తులో మరో కీలక అంశం వెలుగులోకి వచ్చింది. భారతీయ ఫోన్ నంబర్లకు వచ్చే ఓటీపీలను విదేశీయులకు పంపిస్తూ వాట్సాప్, సోషల్ మీడియా అకౌంట్లను నిర్వహించుకునేందుకు వీరు సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. ఇందుకు 500 నుంచి 5,000 రూపాయల వరకు వసూలు చేసినట్లు తెలుస్తోంది. సిమ్ కార్డుల చోరీ, గతంలోనే యాక్టివేట్ చేసిన సిమ్లను కొనుగోలు చేయడం వంటివి వినియోగించినట్లు తెలుస్తోంది. ఆర్థిక లావాదేవీలను తమ సొంత అకౌంట్ల ద్వారా కాకుండా జనసేవా కేంద్రాలు, స్థానిక దుకాణాల ద్వారా నగదు రూపంలో స్వీకరించి పోలీసులు కళ్లుగప్పేందుకు యత్నించినట్లు అధికారులు తేల్చారు.